Hello my dear children. Today we are going to discuss about formula, profit, loss, percentage, relation with SP and CP. This is derivation formula. అంటే ఎలా డెరివేట్ చేస్తారో నేను చెప్తున్నాను అన్నమాట. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, కానీ డెరైవ్ చేయడం చూసుండరు. ఎందుకు డెరివేషన్ చెప్తున్నానంటే ఫార్ములాస్ కంఠస్థం చేసేస్తారు తప్పించి ఎలా వస్తుందో తెలియదు. ఎలా వస్తుందో తెలియకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది చూస్తే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఈ ఫార్ములా మీకు తెలుసు. దీని నుంచి ఇంకో ఫార్ములా అంటే ఎస్పీసిపితో రిలవెంట్గా చెప్తున్నాను. ఎప్పుడు గెయిన్ వస్తుంది? ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అయితే, సిపి కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అయితే అప్పుడు, అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అయితే గెయిన్ వస్తుంది, లాభం అనమాట. ఎస్పి మైనస్ సిపి గెయిన్ వస్తుంది. సో గెయిన్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సెంట్ అయినా గెయిన్ పర్సంటేజ్ అయినా ఒకటే. చూడండి, ప్రాఫిట్ ఆర్ గెయిన్ అనే పదం వాడాను. గెయిన్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ గెయిన్ అంటే ఏంటి? ఎస్పి మైనస్ సిపి, కాబట్టి ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఇక్కడ చూడండి, అదే జీ పర్సంటేజ్ అని రాశాను. గెయిన్ని జీ పర్సంటేజ్ షార్ట్ కట్లో రాసాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా గెయిన్ పర్సంటేజ్ అయినా ఒకటే. దీన్ని సిపి అనేది డినామినేటర్లో ఉంది, రెండింటికి చెందుతుంది. ఎస్పి బై సిపి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. సో గెయిన్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి బై సిపి ఇంటూ 100. ఈ 100 అనేది దీనికి చెందుతుంది, అలాగే దీనికి కూడా చెందుతుంది. సిపి బై సిపి అంటే 1 అవుతుంది, మీకు తెలిసిందే. సిపి 1 జార్ సిపి. సో 1 ఇంటూ 100 అంటే 100. సో జీ పర్సంటేజ్ ఈ మైనస్ 100 కాస్త ఇటు తీసుకురండి, ప్లస్ 100 అవుద్ది. జీ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎస్పి బై సిపి ఇంటూ 100. దీన్ని ఇంకోలా రాయొచ్చు. అదేంటంటే జీ ప్లస్ అంటే జీ పర్సంటేజ్ ప్లస్ 100 బై దిస్ ఈజ్ మల్టిప్లైడ్ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు యువత వైపు ఉంది కదా, ఇంటూ అవుతుంది. ఇంటూ ఉంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. అలాగే సిపి ఇక్కడ డినామినేటర్లో ఉంది, అటు వెళ్తే ఇంటూ అవుతుంది. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి అంటే ఏంటి? ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ జీ బై 100 ఇంటూ సిపి అని చేయొచ్చు. ఇది ఒకలా. ఇంకోటి ఏంటి? సిపి కావాలనుకోండి, సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు దీని అంతటిని అటు ట్రాన్స్ఫర్ చేస్తే ఇది మల్టిప్లై చేస్తుంది, అటు రెసిప్రోకల్ అవుతుంది. 100 ఎస్పి 100 ఇంటూ ఎస్పి అనమాట. 100 ఎస్పి బై 100 ప్లస్ జీ అని రాయొచ్చు. అంటే పర్సంటేజ్ అని మరి రాయకుండా షార్ట్గా రాశాను. 100 ఎస్పి బై 100 ప్లస్ జీ ఇలా అయినా చేయొచ్చు. మరీ మీకు పాపులర్గా గుర్తుపెట్టుకోవడానికి, మైండ్లో ఉండడానికి విడివిడిగా ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోకుండా డైరెక్ట్గా ఇలా కూడా నేర్చుకోవచ్చు. సిపి బై 100 గెయిన్ వస్తే డినామినేటర్లో ప్లస్ చేసేయాలి, ఎస్పి బై 100 ప్లస్ జీ. అదే లాస్ వస్తే సిపి బై 100 బై ఎస్పి బై 100 మైనస్ లాస్ అని రాస్తాం. లాస్ కాబట్టి మైనస్ ఉంటుంది. సిపి అయితే ఆ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌన్లో. ఎస్పి బై 100 మైనస్ లాస్ అని అక్కడ ఉంటుంది. సో ఇది ఇంకా మీకు షార్ట్ కట్ అనమాట. చూడండి ఏం చేశానో చూడండి. సిపి బై 100 ఇది 100 అవుతుంది, ఎస్పి బై 100 ప్లస్ జీ. ఇది నేను చాలా ఈజీగా పిల్లలందరూ గుర్తుపెట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ లాస్ పర్సంటేజ్. చూడండి, లాస్ పర్సంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. దానిలో వేరే నేమ్ ఉండదు కాబట్టి లాస్ అనే రాస్తాం అనమాట. లాస్ పర్సంటేజ్ ఎల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఎప్పుడు వస్తుంది? కొనగల అంటే సిపి ఈజ్ మోర్ దాన్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు లాస్ వస్తుంది. సో ఎస్పి అటు రివర్స్ రాయకండి, తప్పు అయిపోతుంది. సిపి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్పి కాబట్టి సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. లాస్ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఇప్పుడు సిపి బై సిపి దీనికి చెందుతుంది సిపి, అలాగే దీనికి కూడా చెందుతుంది ఎస్పి బై సిపి ఇంటూ 100. ఇంటూ రాయకపోయినా ప్రాబ్లం లేదు, బ్రాకెట్ పెట్టాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సిపి బై సిపి అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 100 100. అలాగే ఎస్పి బై సిపి ఇంటూ 100, ఎస్పి బై సిపి ఇంటూ 100.
సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, దీన్ని ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు ట్రాన్స్ఫర్ చేయండి. ఎస్పీ బై సిపి ఇంటూ 100, ఎస్పీ బై సిపి ఇంటూ 100. ఇక్కడ 100 అలాగే ఉంచాం. ఈ లాస్ పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ చేసాం. ఎల్ పర్సంటేజ్ మైనస్, ఇది ప్లస్ ఉంది కదా, ఇటువైపు మైనస్ అవుతుంది. 100 మైనస్ లాస్ పర్సంటేజ్. మనకేం కావాలి, ఎస్పీ కావాలనుకోండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మల్టిప్లై చేస్తుంది. 100 బై సిపి ఉందిగా, సో 100 మైనస్ ఎల్, ఎల్ పర్సంటేజ్ రాయకపోయినా పర్లేదు, డైరెక్ట్ రాసేవచ్చు. 100 మైనస్ ఎల్ బై 100 ఇంటూ సిపి, బికాస్ సిపి డినామినేటర్లో ఉంది, ఇటు ఇంటూ అవుతుంది. ఇది 100 ఇక్కడ మల్టిప్లైజేషన్ ఉంది కాబట్టి ఇటు డివైడ్ అవుతుంది. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ బై 100 ఇంటూ సిపి. ఇంకొకలా కూడా రాయొచ్చు. సిపి విషయం కావాలంటే సిపి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్, అదంటే 100 చూడండి, సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్పీ బై 100 మైనస్ లాస్. మీకు ఇంతకు ముందే చెప్పాను, విడివిడిగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే కంటే ఇది బెస్ట్. సిపి బై 100 ఎప్పుడు కాస్ట్ ప్రైస్కి డినామినేటర్లో 100 రాయండి. ఎస్పీ బై ప్లస్ వస్తే గెయిన్ అవుతుంది, 100 ప్లస్ జీ అని రాస్తారు. లాస్ అయితే మైనస్ అని రాస్తారు. ఎస్పీ బై 100 మైనస్ ఎల్ అని రాస్తారు. ఈ రెండు ఫార్ములాస్ మీరు ఏ క్లాసులకు వస్తున్నాయంటే క్లాస్ మనం 7th లెవెల్ నుంచి వాడుకోవచ్చు. యాక్చువల్గా ఐఐటి ఫౌండేషన్ ఓరియంటెడ్ అయితే ఇంకా లోయర్లో కూడా నేర్పిస్తారు. అదే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్లో అయితే ఇంకా లోయర్ లెవెల్లో మనం నేర్చుకోవచ్చు. మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్ అయినప్పటికీ లోయర్ క్లాస్లో మనం దీని మీద ఫోకస్ చూపించాం. ఆల్రెడీ వీటిని కూడా లోయర్లో 4th 5th స్టాండర్డ్లో స్టేట్ లెవెల్లో కూడా ఉంటాయి, కానీ వాటి మీద ఫోకస్ చేయరు. పిల్లలకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ 6th 7th లెవెల్ అయితే బాగా అర్థమవుతుంది అన్నమాట. సో చిల్డ్రన్, ఇటువంటివి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మధ్యకాలంలో బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను, కానీ వరుసగా అలా కంటిన్యూగా 1 by 1 ఇస్తున్నాను. ఇంకా మిగతా క్లాస్ 10th కానీ 9th కానీ మిగతా అన్నీ కూడా 1 by 1 చేసేసుకుందాం, కంప్లీట్ చేసుకుందాం. ఎవరైతే పిల్లలు చక్కగా అర్థమవుతుందో వాటిని రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మళ్ళీ మీకు వీటి మీద డెరివేషన్స్ మీద డౌట్ ఉండదు. పర్టికులర్గా ఎందుకు డెరివేషన్స్ చెప్తున్నానంటే వీటిని క్లాస్ రూముల్లో డెరివేషన్స్ గురించి డిస్కస్ చేయలేం, ఫార్ములా లెక్కనే చెప్పేస్తాం. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్లకి అవసరమైనవి కాబట్టి అవే చెప్తాం. కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ నేర్పాలి అంటే ఐఐటి ఫౌండేషన్ ఓరియంటెడ్ సమ్స్ వాటిల్లో మాత్రమే చెప్పడానికి అవుతుంది. ఎందుకంటే థియరీ బాగా చేస్తే కానీ ఐఐటి ఓరియంటేషన్ ఫౌండేషన్ కోర్సెస్లోనివి నేర్చుకోవడం కుదరదు. అలాగే అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్స్ అటువంటి రాయాలంటే బేసిక్స్ చాలా అవసరం. కాబట్టి ఇటువంటి నేర్చి చక్కగా బాగా రాసుకోండి. మీ పిల్లలకి మీరు కూడా చెప్పండి. పేరెంట్స్ కొంచెం సపోర్ట్ ఇస్తే మీ పిల్లలు కూడా నేర్చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.